రాజశేఖర్ గారి గురించి. ఆయన దేవుడు దేవుడు లేడు అని అనకూడదు, ఉన్నాడు. మనకు కనపడకపోవచ్చు, దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, కానీ ఫిజికల్ రూపంలో ఉండడు. గాలి కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా, కానీ గాలి ఉంది, ఆయన ఉన్నాడు. మనకు ఆ స్ఫూర్తితో మన నాయకులు ఆయన అనుసరిస్తే మంచి పరిపాలన వస్తుంది. అది కాకుండా ఈ విద్వేషాలతో తిట్టుకోవడం, ఈ అరెస్టులు, ఈ గొడవలు ఇవన్నీ భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి సమాజం నుంచి బయటపడాలంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఫిజికల్ రూపంలో మన మధ్యకి రావాలి. అదే ప్రార్థిద్దాం. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో రాజశేఖర రెడ్డి కోట్లాది గుండెల అవన్నీ ఆయన చేసినవి ఎవరు తుడిచేయలేనటువంటి పథకాలు శాశ్వతంగా ఉంటాయి. మనిషి ఉండకపోవచ్చు, మనిషి చేసిన మంచి పనులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన చేయగలిగాడు. ఆయన స్ఫూర్తితో మిగతా వాళ్ళు ఆయన అనుసరిస్తే అదే పెద్ద నివాళి. సార్ ఫైనల్ చెప్పండి, ఆ 5 ఏళ్ల పాలన ప్రస్తుత పాలిటిక్స్ను కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? దానికి దీనికి కంపారిజన్ లేదు, కంపారిజన్ లేదు. కానీ వీళ్ళు ఆయన అనుసరిస్తే సరిపోతుంది. ఒక్క మాటలో వైఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కనపడని దేవుడు, అంతే. థ్యాంక్ యూ.